బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ఇరాన్ దద్దరిల్లిపోతుంది. పేలుడు శబ్దాలు, సైరన్ల మోతతో నిరంతరం అట్టుడుకుతోంది. దీంతో అక్కడి చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని, వీలైనంత త్వరగా తమను స్వదేశానికి తీసుకువెళ్లాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. ఇక ఇజ్రాయెల్ ఇరాన్ దాడులతో అక్కడ భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడికి చదువు కోసం వెళ్ళిన విద్యార్థులు ప్రాణాలపై వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అక్కడ ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో వారి పిల్లలకు ఏ క్షణం ఏం జరుగుతుందో, ఎలాంటి వార్త వినవలసి వస్తుందో అని తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఈ క్రమంలోనే వారి పిల్లలను వెనక్కి రప్పించాలంటూ తల్లిదండ్రులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే మన పౌరుల భద్రతపై ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయం మరోసారి స్పందించింది. ఇక్కడ ఉన్న భారతీయులందరూ సురక్షితంగా ఉన్నారని, స్థానిక పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. భారత పౌరుల భద్రతే తమకు ప్రధాన ప్రాధాన్యతమని కూడా స్పష్టం చేశారు. వారికి అవసరమైన సాయం అందించేందుకు 24 గంటల హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడంతో పాటుగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ఇరాన్ను దద్దరిల్లిపోతుంది. పేలుడు శబ్దాలు, సైరన్ల మోతతో నిరంతరం అట్టుడుకుతోంది. దీంతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని, వీలైనంత త్వరగా తమను స్వదేశానికి తీసుకువెళ్లాలని భారత ప్రభుత్వాన్ని అక్కడ ఉన్న విద్యార్థులు అభ్యర్థిస్తున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ దాడులతో అక్కడ భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ చదువు కోసం వెళ్ళిన విద్యార్థులు ప్రాణాలపై వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో వారి పిల్లలకు ఏ క్షణం ఏం జరుగుతుందో, ఎలాంటి వార్త వినవలసి వస్తుందో అని తల్లిదండ్రులు భయం గుప్పెట్లో ఉన్నారు. ఈ క్రమంలోనే వారి పిల్లలను వెనక్కి రప్పించాలంటూ తల్లిదండ్రులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే మన పౌరుల భద్రతపై యుద్ధం మొదలవగానే రెండు దేశాల్లో ఉన్న రాయబార సంస్థలు మేము అధికారికంగా ఏ విషయం చెప్పినంత వరకు వేచి ఉండాలని భద్రత ముఖ్యమని వెల్లడించాయి. మన పౌరుల భద్రతపై ఇజ్రాయెల్లోని భారతీయ రాయబార కార్యాలయం మరోసారి స్పందించింది. ఇక్కడ ఉన్న భారతీయులందరూ సురక్షితంగా ఉన్నారని, స్థానిక పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. భారత పౌరుల భద్రతే తమకు ప్రథమ ప్రాధాన్యతను కూడా స్పష్టం చేసింది. వారికి అవసరమైన సాయం అందించేందుకు 24 గంటల హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడంతో పాటుగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని భారత రాయబార సంస్థ వెల్లడించింది.